ఏపీ ప్రభుత్వం కౌశలం పేరిట మరొకసారి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేనైతే తీసుకురావడం జరిగింది. ఈ కౌశలం పేరిట వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఎవరి పేర్లొచ్చాయి అంటే, గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని ఒక సర్వే అయితే చేశారు. అలా సర్వే చేసేటప్పుడు ఎవరికైతే ఇంటి వద్దే ఉంటూ ఉద్యోగం చేసుకోవడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నట్టుగా ఆ ఆప్షన్ అనేది యెస్ అని సెలెక్ట్ చేశారో, అలా ఆ ఆప్షన్ అనేది యెస్ అని సెలెక్ట్ చేసుకున్న వారిలో ఎవరైతే ఐటీఐ గాని, పాలిటెక్నిక్ గాని, ఇంజినీరింగ్ గాని, డిగ్రీ గాని లేదా అంతకంటే ఎక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అలాంటి వారి పేర్లయితే ఇప్పుడు కౌశలం పేరిట వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి సంబంధించి సర్వే చేయడం కోసం పేర్లయితే రావడం జరిగాయి. ఇప్పుడు చాలామంది డౌట్ ఏంటంటే, ఇప్పుడు పేర్లొచ్చిన వారందరికీ ఉద్యోగాలొచ్చేస్తాయా? పేర్లు రాకపోతే మళ్ళీ పేరు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదా? ఇంకొంతమందికైతే అసలు సర్వే చేసినట్టే తెలీదు. మరి ఇలా ఎందుకు జరిగింది? అలాగే ఈ ప్రభుత్వం ఈ డేటా ఎందుకు తీసుకుంటుంది? అలాగే సర్వే అనేది ఏ విధంగా చేస్తున్నారు? ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చేసినట్టుగా చాలా మందికి తెలియకపోవడానికి కారణం ఏంటి అంటే, కొంతమంది సచివాలయ ఉద్యోగులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంటింటికి వచ్చి ప్రతి సిటిజన్‌ని కాంటాక్ట్ అయ్యి సర్వే చేసుకుంటారు. ఇంకొంతమంది వచ్చేసి ఫోన్ ద్వారా అంటే ఫోన్ నంబర్‌లు అయితే ఉంటాయి కాబట్టి, ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి సర్వే చేసేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది అయితే వాళ్ళు ఏం చదువుకున్నారు, ఏం చేస్తారన్నది చాలా వరకు సచివాలయ ఉద్యోగులకి గతంలో ఉన్న ప్లేసే కాబట్టి, ఈ సర్వే గతంలో చేశారు కాబట్టి వారందరికీ ఐడియా ఉండడం వల్ల ఆ సర్వే అనేది పూర్తి చేశారు. ఇక్కడితో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ కొంతమంది వాళ్ళు ఏం చదివారు, ఏంటో తెలియకపోయినా కనీసం సిటిజన్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసిన వాళ్ళు ఉంటారు. అలా ఎక్కడైతే జరిగిందో అలా చేసిన చోట్ల సిటిజన్స్‌కి అసలు ఈ సర్వే జరిగినట్లుగానే తెలియలేదు. సో, అలాంటి వారు మాత్రమే ఇదొక ఫేక్ న్యూస్ అని ఇలాంటి కామెంట్స్ అయితే వస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చేయడం నిజమే. కాకపోతే మీకు సచివాలయ ఉద్యోగులొచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల ఈ సర్వే అనేది జరిగినట్లుగా మీకు తెలియలేదంతే. ఇక ప్రెజెంట్ అయితే ఈ సర్వేకి ఎవరి పేర్లయితే వచ్చాయో వారికి మాత్రమే సర్వే చేయడానికి అవకాశం అయితే ఉంది. అలా అని పేర్లు రాని వారికి ఇంకా సర్వే చెయ్యరా? ఇంకా వారి పేర్లు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదా అంటే, ఆ ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు పీ4 సర్వేనే ఉదాహరణగా అయితే తీసుకోండి. ఆ సర్వేలో చాలా పొరపాట్లు చేయడం వల్ల అంటే అర్హత లేని వారి పేర్లు కూడా పీ4 సర్వేలో అయితే యాడ్ అయ్యాయి. అందుకోసం ప్రభుత్వం ఏం చేసింది, ఎవరి పేర్లయితే పీ4 లిస్ట్‌లో వచ్చాయో ఒకవేళ వాళ్ళు పేదలు కాకపోతే వారి పేర్లు తొలగించడానికి అవకాశం ఇచ్చింది. అలాగే పేదలు ఎవరైనా ఉన్నట్లయితే వారి పేర్లు పీ4 సర్వేలో యాడ్ చేయడానికి కూడా అవకాశం అయితే ఇచ్చింది. సో, ఈ లిస్ట్‌లో పేర్లు రాని వారైతే టెన్షన్ పడకండి. ప్రభుత్వం తప్పకుండా ఆప్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఉన్నారంటే వారికి 4, 5 సర్వేలు ఒకేసారి ఇచ్చేసి మళ్ళీ ఈ సర్వే కూడా చేసేయండి అంటే మాక్సిమం సిటిజన్స్‌కి చాలామంది తిట్టుకుంటున్నారు. అందుకోసమే ఇన్ఫర్మేషన్ లేకుండా సర్వే చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ సర్వేలో పేర్లు రాని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ప్రభుత్వం తప్పకుండా మళ్ళీ ఆ ఆప్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అంటే నేరుగా సచివాలయంలో కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదంటే సిటిజన్స్‌కి ఒక వెబ్‌సైట్ ఇచ్చి అందులో పేర్లు నమోదు చేసుకోండి. ఇలాంటి ఆప్షన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. పేర్లు రాని వారైతే టెన్షన్ పడకండి. ఇక పేర్లు వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చేస్తాయా? సర్వేలు ఏ విధంగా చేయాలి? ఇలాంటి వివరాలైతే ఇప్పుడు చూద్దాం. ఈ సర్వేకి ఎవరి పేర్లయితే వచ్చాయో వారందరికీ కూడా ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేస్తుందా అంటే, ఇవ్వడానికి ఏర్పాట్లయితే చేస్తుంది. అంతేగాని అందరికీ ఇచ్చేస్తుందనైతే కాదు. ఎలా అంటే, ఇప్పుడు ఎవరి పేర్లయితే వచ్చాయో వారందరూ కూడా నిజంగానే చదువుకున్నారా లేదా? ముందు ఆ కన్ఫర్మేషన్ అయితే రావాలి. అందుకోసం ప్రతి ఒక్కరిది కూడా సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేయమని, ఏ కాలేజీలో చదివారు, పర్సెంటేజ్ ఎంతొచ్చింది, ఇలాంటి వివరాలైతే అడుగుతున్నారు. ఒకవేళ చదవకపోతే ఆ ప్రూఫ్స్ అయితే వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి, వాళ్ళని ఇనెలిజిబుల్‌గా మార్క్ చేయడానికి ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చదువుకోలేదు, సర్వే అనేది పొరపాటుగా జరిగిందని మార్క్ చేయడానికి ఉంటుంది. ఇక చదువుకున్న వాళ్ళు ఉన్నట్లయితే వారికి వేరే రకంగా ఉపయోగం ఉంటుంది. ఏ విధంగా అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నట్లయితే వారు ఏం చదువుకున్నారు? పాలిటెక్నికా? ఇంజినీరింగా? ఈ డిగ్రీయా? ఇలాంటి వివరాలైతే అడుగుతుంది. దాంతో పాటుగా అందులో వారు ఏ బ్రాంచ్ చదివారు? ఉదాహరణకి పాలిటెక్నిక్ చదివితే ఏ బ్రాంచ్? ఇంజినీరింగ్ చదివితే ఏ బ్రాంచ్? ఈ డేటా అయితే ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాకుండా ఎప్పుడు చదివారు? పర్సెంటేజ్ ఎంతొచ్చింది? ఇలాంటి వివరాలైతే తీసుకుంటుంది. ఈ డేటా అంతా తీసుకొని ప్రభుత్వం ఒక అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎవరైతే పీపుల్స్ ఉన్నారో ఉద్యోగం లేని వారు వారందరికీ మరొక గొప్ప అవకాశం కల్పించొచ్చు. ఏ విధంగా అంటే ఇప్పుడు కొన్ని వెబ్‌సైట్‌లు చూసాం. నౌకరీ కానివ్వండి, ఇలాంటి లింక్డ్ఇన్ కానివ్వండి, ఇలాంటి వెబ్‌సైట్‌లు ఉన్నాయంటే మన చదువుకు సంబంధించిన డేటా అంతా కూడా అందులో ఉంటుంది. ఆ డేటా అంతా తీసుకొని మన చదువుకు తగ్గ ఉద్యోగం ఏదైతే ఉందో దానిని రికమెండ్ అయితే చేస్తుంది. ప్రభుత్వం కూడా అదే విధంగా మన చదువు వివరాలైతే తీసుకొని పలానా చదివిన పలానా స్టడీ చేసిన వాళ్ళు ఎంతమందున్నారు, పలానా కోర్స్ చేసిన వాళ్ళు ఎంతమందున్నారు, ఒక విలేజ్‌లో ఎంతమందున్నారు, ఈ బ్రాంచ్ ఎంతమంది చేశారు, వీళ్ళందరికీ పర్సెంటేజ్ ఎంతొచ్చింది. సింపుల్‌గా ఫిల్టర్ ఔట్ చేసుకోవచ్చు. సో, ఈ డేటా అంతా ప్రభుత్వం దగ్గర ఉండడం వల్ల ఇప్పుడు ఉదాహరణకి ఒక కంపెనీ ఉంటే గనక అందులో వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలేంటి, వాళ్ళకి ఏ కోర్స్ చేసిన వాళ్ళకి కావాలి, ఇలాంటి వివరాలైతే కంపెనీ దగ్గర ఉంటాయి కదా! దానిని ప్రభుత్వం డేటాబేస్ ప్రకారం ఎంతమందైతే ఎలిజిబుల్ అయ్యారో
వారందరికీ కూడా మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలైతే ఇప్పించొచ్చు. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవడానికి వారు ఎలిజిబుల్ కాకపోతే ఏ కోర్స్ చేస్తే ఇంకా ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. ఆ కోర్స్‌ని ఆ చదువు పూర్తయిన వారందరికీ నేర్పించొచ్చు. ఇలా ప్రభుత్వం ఈ డేటా అంతా తీసుకుని డేటాబేస్‌లో స్టోర్ చేసుకోవడం వల్ల వారికి తగ్గ ఉద్యోగం ఇంటి వద్దే ఉంటూ చేసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లయితే చేస్తుంది. ఎవరి పేర్లయితే వచ్చాయో వారికి సర్వే చేసేటప్పుడు వారి వివరాలైతే వస్తున్నాయి. అంటే వారి పేరు, వారి పుట్టిన తేదీ లాంటి వివరాలైతే వస్తున్నాయి. ఒకవేళ అందులో తప్పు ఉన్నట్లయితే మీరు అప్డేట్ ఈకేవైసీ అయితే చేయించుకుని మార్పించుకోండి. అన్నీ కరెక్ట్‌గా ఉంటే సర్వే అయితే ఫాలో అవ్వచ్చు. అంటే వాళ్ళ డీటెయిల్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ఆధార్ అథెంటిఫికేషన్ అయితే అడుగుతుంది. అంటే ఓటీపీ ద్వారా గానీ, ఫేస్ ద్వారా గానీ, బయోమెట్రిక్ ద్వారా గానీ ఆధార్ అథెంటిఫికేషన్ అనేది పూర్తయిన తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే తీసుకుంటున్నారు. అంటే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకుని ఆ మొబైల్ నెంబర్‌కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత మెయిల్ ఐడీ తీసుకుంటున్నారు. ఈ మెయిల్ ఐడీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఉద్యోగాలకు సంబంధించి మేబీ ప్రభుత్వం ఈ మెయిల్ ఐడీ ద్వారా కూడా కాంటాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మెయిల్ ఐడీ కన్ఫర్మేషన్ అందుకోసమే మెయిల్ ఐడీకి కూడా ఓటీపీ అయితే పంపుతుంది. ఆ మెయిల్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఈ సర్వేలో అయితే సబ్మిట్ చేయాలి. ఒక ఈమెయిల్ ఐడీ అనేది అంటే ఒక మెయిల్ ఐడీ అనేది ఒకసారి మాత్రమే తీసుకుంటుంది. అదే మెయిల్ ఐడీ మళ్ళీ వేరే క్యాండిడేట్‌కి ఇస్తామంటే అవ్వట్లేదు. కాబట్టి మెయిల్ ఐడీ కూడా ఇక్కడ కంపల్సరీతో పాటు చాలా ముఖ్యమైనది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మెయిల్ ఐడీకే ప్రభుత్వం ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలైతే పంపొచ్చు. అందుకోసమే ఒక్కసారి మాత్రమే ఇవ్వడానికి అక్కడ ఆప్షన్ అయితే ఇచ్చింది. ఇలా ఆధార్ సర్టిఫికేషన్, మొబైల్ ఓటీపీ, ఈమెయిల్ ఓటీపీ పూర్తయిన తర్వాత వాళ్ళకి ఏ లాంగ్వేజ్‌లొచ్చు అంటే ఇంగ్లీషు, తెలుగు, హిందీ ఇంకా ఏమన్నా లాంగ్వేజ్‌లొచ్చా ఇలాంటి వివరాలైతే అడుగుతుంది. దీంతో పాటుగా సర్టిఫికేట్ అప్‌లోడ్ అడుగుతుంది. అంటే వారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో, హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన సర్టిఫికేట్ ఒకటి అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు. బీటెక్ చేసిన వాళ్ళు బీటెక్ ఇస్తే సరిపోతుంది. లేదా ముందు పాలిటెక్నిక్ ఎంటర్ చేసి తర్వాత బీటెక్ అయినా ఇవ్వచ్చు. కాకపోతే అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడిగారు కాబట్టి మీరు హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ అయితే బీటెక్ ఒకటి ఇచ్చి ఆ పర్సెంటేజ్ వివరాలైతే ఎంటర్ చేస్తే సరిపోతుంది. అక్కడ పర్సెంటేజ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు పర్సెంటేజా లేదంటే సీజీపీఏ అని అడుగుతుంది. అంటే కొంతమందికి పాయింట్స్‌లో అయితే పర్సెంటేజ్ కాకుండా పాయింట్స్‌లో అయితే వచ్చాయి కాబట్టి ఆ పాయింట్స్ అయితే ఇస్తారు. ఒకవేళ పర్సెంటేజ్ అయితే పర్సెంటేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పర్సెంటేజ్ అయితే ఎంటర్ చేస్తున్నారు. ఇక ఈ వివరాలతో పాటు ఏపీలోనే చదివారా? ఒకవేళ ఏపీలో చదివితే ఏ కాలేజీలో చదివారు? ఇలాంటి వివరాలు అయితే అడుగుతుంది. ఒకవేళ ఏపీలో చదవకపోతే ఎక్కడ చదివారు? వేరే రాష్ట్రంలోనా? వేరే దేశంలోనా? ఇలాంటి వివరాలు అయితే అడుగుతుంది. ఈ డేటా అంతా తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఉద్యోగం అవకాశం కల్పించడానికి వీలుగా అయితే ఉంటుంది. ఈ డేటా అంతా ప్రభుత్వం ఒక డేటాబేస్‌లో స్టోర్ చేసుకొని దానికి తగ్గ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మనకి అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇన్ఫర్మేషన్ అనేది అందించి వారికి కావాల్సిన ఏదైతే ఎక్స్‌ట్రా కోర్సులు ఏవైతే ఉన్నాయో అవి నేర్పడానికి ప్రభుత్వం అవకాశం తీసుకుంటుంది. అలాగే ఒకవేళ వాళ్ళు ఆ ఉద్యోగానికి సరిపోతారనుకుంటే ప్రభుత్వం ఉద్యోగానికి కూడా పిలవచ్చు. ఆ తర్వాత ఉద్యోగంలో ఏవైతే ప్రాసెస్ ఉంటుందో రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి ఆ ప్రాసెస్ అయితే తప్పకుండా జరుగుతుంది. కాకపోతే ప్రభుత్వం ఈ విధంగా మన దగ్గర నుంచి డేటా తీసుకోవడం వల్ల మనకి ఇంటి వద్దే ఉంటూ ఏ ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉందో ఆ విధంగా ప్రభుత్వం ఏర్పాట్లయితే చేస్తుంది. ఇప్పుడు చదువుకున్న చదువుతో పాటు ఇంటి వద్దే ఉంటూ ఉద్యోగం చేసుకోవడానికి ఎక్స్‌ట్రాగా ఏమన్నా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ఆ కోర్స్ అనేది నేర్చుకోమని ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ కూడా అందించి ఉద్యోగం వచ్చే విధంగా ఏర్పాట్లయితే చేస్తుంది.